శివస్వరూపం ఆయన లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది ఆయన ఏదో చంపేస్తాడు, సంహారమూర్తి, అందుకని ఆయన జోలికి వెళ్ళకూడదు అని తెలిసి తెలియని ప్రచారం చేస్తూ ఉంటారు. లయ అన్నది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక లయము అంటారు. స్వల్పకాలిక లయము అంటే నిద్ర పట్టడం. రాత్రి మనందరికీ నిద్ర పట్టలేదనుకోండి, ఉదయం నిద్ర లేచేటప్పటికి ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యకపోతే ఆహారం తినలేం. ఆహారం తినకపోతే ఒంటికి శక్తి ఉండదు. శక్తి ఉండకపోతే మనం ఏ కార్యాన్ని నిర్వహించలేం. నిజానికి మనం తినాలన్నా, పని చెయ్యాలన్నా రాత్రి బాగా నిద్ర పట్టాలి. మీరు ఎంతటి మెత్తటి పరుపు వేసుకోండి, ఎంత గాలి తగిలే పరికరాలు పెట్టుకోండి, దోమలు కుట్టకుండా ఎన్ని యంత్రాలు అమర్చుకోండి, ఎంత చక్కటి తలగడ తెచ్చి తల కింద పెట్టుకోండి, నిద్ర పట్టడం అన్నది మనం అమర్చుకున్న సాధనముల మీద ఉండదు, ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రాత్రి నిద్ర పట్టకపోతే నరకం కనపడినట్టు ఉంటుంది. ఆయన 5 పైసలు ఖర్చు లేకుండా సమస్త ప్రాణికోటికి రాత్రివేళ నిద్రాకాలిక సుఖమునిస్తాడు. నిద్ర సుఖం. అందుకే గాఢ నిద్రపోయిన వ్యక్తి లేచి వచ్చినప్పుడు మీకు ఎట్లా ఉందండి అని అడిగితే హాయిగా నిద్రపోయానండి అంటాడు. కానీ చాలా ఇబ్బంది పడిపోయానండి నిద్రలో, అంత నిద్ర పట్టిందని ఎవరనరు. నిద్ర గొప్ప సుఖం. అటువంటి నిద్ర పట్టించి శరీరంలో అవయవాలకి ఇంద్రియాలకి కలిగినటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని, అలసటని అంతటినీ కూడా తీసేసేటటువంటి వాడెవరో ఆయనని శివుడని పిలుస్తారు. అందుకే ఆయన నిద్ర ఇవ్వడానికి కూడా విభాగం చేశాడు. సత్వగుణ ప్రధానమైన ప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రపోతాయి. రజోగుణ తమోగుణ సదృశమైన ప్రాణులన్నీ కూడా పగటి వేళ నిద్రపోతాయి. మనుష్యులు చూడండి రాత్రి నిద్రపోతారు. పాములు, తేళ్లు, జెర్రులు ఇట్లాంటి విషం కలిగిన ప్రాణులు రాత్రి వేళ నిద్ర లేచి బయట తిరుగుతాయి. అప్పుడు మనం తిరగం. పగటి పూట అవన్నీ కలుగుల్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోతాయి. దోమ ఉందనుకోండి పగటి వేళ పడుకుంటుంది, రాత్రి అయిందనుకోండి లేచి వచ్చి కుట్టడం మొదలెడుతుంది. హింసించే స్వభావం ఉన్న ప్రాణులన్నీ రాత్రి వేళ లేస్తాయి. స్వభావంలో సత్వగుణం ఉన్నటువంటి ప్రాణులన్నీ రాత్రి వేళ నిద్రపోతాయి. రెండింటినీ సమానంగా చూస్తాడు ఆయన. అన్ని ప్రాణులను సమానంగా చూస్తాడు. తండ్రికి 5 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన ఒక పెద్ద ఏదో శాస్త్ర పండితుడు, ఒక ఆయన జేబు దొంగ. అయితే మాత్రం జేబు దొంగ కూడా ఆయన కొడుకే. జేబు దొంగని కూడా షష్ఠి పూర్తిగా తండ్రి పిలవలసిందే. అంతేగాని నువ్వు జేబు దొంగవి నిన్ను పిలవను అనడానికి వీల్లేదు. తండ్రి పిలుస్తాడు ప్రేమతో. సమస్త ప్రాణులకు పరమేశ్వరుడు తండ్రి. పితృస్థానం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రీయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. అటువంటి పరమేశ్వరుడు లోకములకన్నిటికీ కూడా తండ్రి.